ఫ్యాషన్ ప్రియులకు హనీస్ స్టూడియోస్ శుభవార్త. ఈ నెల 20వ తేదీన హనీస్ ఫ్యూజన్ ఫ్యాషన్ షో వేదిక శౌర్య ఫంక్షన్ హాల్, యూసఫ్గూడ, హైదరాబాద్. allevents.in ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దీనికి సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 7799512357 మరియు 7674045621. త్వరపడండి. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి బేగంపేట విలేజ్లో నవయుగ ఇంజనీరింగ్ సంస్థ గోదావరి పేరుతో చేపట్టిన నిర్మాణానికి జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అనుమతులు మంజూరు చేసిన తీరు ఇక అనేక ప్రశ్నలు రేవనెత్తుతుంది. కేవలం 8.9 చదరపు మీటర్ల భూమి ఉండగానే 11,215 చదరపు మీటర్లకు అనుమతులు ఎలా ఇచ్చారు? పక్కనే ఉన్న సర్వే నెంబర్ 182లోని 2,312 చదరపు మీటర్ల స్థలాన్ని బినామీగా చూపించి అక్రమంగా అనుమతులు పొందారు. దీనిపై సర్వే నెంబర్లకు సరిపడని అనుమతుల వివరాలు అధికారిక పత్రాలలో స్పష్టంగా వెలువడుతుండగా బిల్డింగ్ కమిటీలో కూర్చున్న 14 మంది అధికారులు ఈ తప్పిదానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఏసీ గదుల్లో కూర్చొని కాగితాల మీదే నిర్ణయాలు తీసుకున్న తీరు, అక్రమార్కులతో కుమ్మక్కై వేరే సర్వేల భూములకు అనుమతులు ఇచ్చిన విధానం ఘోరమైన అవినీతి స్థాయిని ఎత్తుచూపుతుంది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ప్రభుత్వానికి సమాచారం అందించాల్సిన బాధ్యత వహిస్తున్నప్పటికీ కోట్ల విలువైన ప్రభుత్వ భూములపై జరుగుతున్న అక్రమాలను పట్టించుకోకుండా చిన్న చిన్న తప్పిదాలకే పరిమితమవుతుంది. పత్రికల ద్వారా వెలుగులోకి వచ్చిన అక్రమాలు స్పష్టమైన ఆధారాలతో ఉన్నా వాటిపై సమగ్ర విచారణ జరగడం లేదు. ఇక అవినీతి నిరోధక శాఖ భారీ లావాదేవీలు, బినామీల ఆధ్వర్యంలో వేల కోట్ల వెనకేసుకున్న తిమింగలాలను వదిలిపెట్టి చిన్న మొత్తాల లంచాలకే దాడులు చేసింది. గతంలో ప్రాజెక్టు డైరెక్టర్లు, ఈఈలు అరెస్టైన ఉదాహరణలు ఉన్నా తాజాగా పెద్దవాళ్ళని ఎందుకు విడిచిపెట్టబడుతుందని సమాజంలో అనేక అనుమానాలకు తావిస్తుంది. దీనిపై ప్రభుత్వ స్పందన లేదంటే ప్రజల్లో విశ్వాసం దెబ్బతినే ప్రమాదం ఉంది. నవయుగ సంస్థ భూముల విషయంలో పూర్తి ఆధారాలతో ప్రజలు, పత్రికలు ప్రశ్నలు వేస్తున్నా జీహెచ్ఎంసీ అధికారులు, కమిషనర్ స్పందించకపోవడం అనుమానాస్పదంగా మారింది. సర్వే నంబర్ల స్పష్టత లేకుండా అనుమతులు మంజూరు చేయడంపై కలెక్టర్ సర్వే ఆదేశించినా సర్వే పూర్తి రిపోర్టులు తయారైనప్పటికీ ఆర్టీఓ ద్వారా కలెక్టర్కు పంపించకపోవడం ఏందనే ప్రశ్న ప్రజల్లో కలుగుతుంది. అధికారుల నిర్లక్ష్యం వల్లే గోదావరిలో మునిగినట్టుగా నిలిచిన కొనుగోలుదారులు చేతులు కాలాక ఆకులు పట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పటికైనా నిర్మాణ అనుమతులు రద్దు చేసి బహిరంగ విచారణ జరపాలని, బాధితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ BRK న్యూస్ తెలుగోడి సత్తా.